న కార్తీక సమో మాసః న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం. కార్తీకంతో సమానమైన మాసం లేదు, విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు, గంగతో సమానమైన తీర్థం లేదు అంటారు. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో అంటే నదులలోనూ చెరువుల్లోనూ స్నానం చేయడం, ఆ దేవదేవునికి నిత్యము అభిషేకం చేయడం, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసి పూసల్ని ధరించడం, రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో సంప్రదాయాల సమాహారం కార్తీకం. మాఘమాసం స్నానానికి, వైశాఖ మాసం దానానికి, ఇక కార్తీక మాసం దీపానికి ప్రశస్తమైనవి అంటారు. అయితే నదీ స్నానం, దీపం, దానం, ధ్యానం ఇలా అన్నిటికీ ప్రశస్తమైన మాసం కార్తీక మాసం అని చెప్తారు. కార్తీక మాసం ప్రాశస్త్యం, విశిష్టతల గురించి చెప్పుకోవాల్సి వస్తే కార్తీక మాసం శివకేశవులకే కాదు, అమ్మవారికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కలిసి వచ్చిన మాసానికి కార్తీక మాసం అనే పేరు. కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించడమే దీపయజ్ఞంగా చెప్తారు. కార్తీక మాసంలో వేకువనే స్నానం చేసి ఇంట్లోనూ ఆలయాల్లోనూ దీపాలను వెలిగిస్తాం. ఇవన్నీ కూడా అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించే తత్వానికి సంకేతంగా చెప్తారు. అలా కార్తీకంలో స్నానం, దీపం ప్రాధాన్యతను సంతరించుకున్నాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇక కార్తీక స్నానం ప్రాధాన్యత విషయానికొస్తే కార్తీక మాసమంతా తెల్లవారుజామునే లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని, చెరువుల్లో గాని, ఒకవేళ అవేవి అందుబాటులో లేనప్పుడు ఇంట్లో అయినా సరే తలస్నానం చేయాలి. అలా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేస్తేనే అది కార్తీక స్నానం అవుతుందని పెద్దలు చెప్తారు. ఇలా చేసే స్నానం కురుక్షేత్రం, గంగానది, పుష్కర తీర్థాల్లో సమానమైన స్నానం చేసిన ఫలితం ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక కార్తీక మాసంలో దీపానికి పెద్ద స్థానమే ఉంది. కార్తీక మాసంలో స్నానం తర్వాత మరో ముఖ్యమైన అంశం దీపం. కార్తీకంలో దీపారాధన అత్యంత మహిమాన్వితమైందిగా చెప్తారు. కార్తీక మాసంలో ఎవరైనా తెలిసి గాని, తెలియక గాని, ఇంట్లో గాని, ఆలయంలో గాని ఎక్కడైనా సరే దీపం పెట్టడం వలన వచ్చే ఫలితం వారి సర్వ పాపాలు హరింపచేస్తుందని పురాణ కథనం. కార్తీకంలో దీపదానం కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీపదానం వలన నరక భయం ఉండదని చెప్తారు. సూర్యాస్తమయం అయిన వెంటనే సంధ్యాదీపం వెలిగించడం, ముగ్గు పెట్టి ఇంటి ముందు దీపం పెట్టడం, తులసి కోటలో దీపం పెట్టడం, తులసి పూజ, గౌరీ పూజ చేయడం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయని కూడా చెప్తారు. ఇక కార్తీక మాసంలో ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఇంగువ, ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడికాయ, తీయ గుమ్మడి, నువ్వులు, మాంసాహారం భుజించడం నిషిద్ధమని పురాణ కథనాలు చెప్తున్నాయి. పగటిపూట ఆవు పేడతో అలికి పద్మాలతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లిపై కార్తీక దీపం పెట్టి కార్తీక పురాణం చదివిన వారికి, వినిన వారికి 7 జన్మల వరకు వైధవ్యం కలగదని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీకంలో ఉసిరిక ప్రాధాన్యత కూడా ఎక్కువే. కార్తీక మాసంలో ధాత్రి అంటే ఉసిరికి కూడా ప్రాధాన్యత ఉంది. ఉసిరిక లక్ష్మీదేవికి నివాసమని, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైందని చెప్తారు. కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుందని నమ్ముతారు. ఉసిరిక వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదరుణ్ణి పూజించి బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేస్తారు. ఇవే వనభోజనాలుగా ప్రసిద్ధి చెందాయి. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధన, జపతపాలు విశేషమైన ఫలితాలిస్తాయి. ఇక ఈ మాసంలో చేసే దాన ధర్మాలు అనంతమైన పుణ్య ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ మాసంలో ఎవరికి తోచినంతలో వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసంలో ఏ వస్తువును గాని, ఏ చిన్న దానం చేసినా అది అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇక కార్తీక పండుగల విషయానికి వస్తే కార్తీక మాసం అంతా పండుగలే. బలిపాడ్యమి, భగిని హస్తభోజనం, నాగుల చవితి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు ఇలా ఎన్నో పుణ్యదినాలు, పర్వదినాలు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీనినే శయన ఏకాదశి అంటారు. అప్పటి నుంచి యోగ నిద్రలో ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ కార్తీక శుక్ల ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశిని బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఉత్తాన ఏకాదశి రోజున రోజంతా ఉపవాసముండి రాత్రి జాగరణ చేసి విష్ణునామస్మరణతో గడిపి మరుసటి రోజు భక్తితో విష్ణుమూర్తిని అర్చించి శక్తి కొలది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. మన శక్తిని అనుసరించి ధన, కనక, వస్త్రదానాలివ్వాలి.
ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువును శ్రద్ధతో పూజించి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇక కార్తీక మాసం శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగిన రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. మథనం అంటే చిలకడం అని అర్థం కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున సాయంత్రం ఇంటిలోని తులసి మొక్క దగ్గర ధాత్రిని అంటే ఉసిరి మొక్కను ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. లక్ష్మీనారాయణుల కళ్యాణం చేస్తారు. తులసి కొమ్మలను ఉసిరి కొమ్మలను కలిపి దీపాలను వెలిగించి శ్రద్ధగా పూజలు చేస్తారు. ఇక కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసముండి 365 వత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. ఉసిరిక దీపాలు, అరటి దీపాలు వెలిగిస్తారు. అవకాశం ఉన్నవారు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లోనూ, కొలనుల్లోనూ, చెరువుల్లోనూ వదులుతారు. కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం, నదీ స్నానం చేయడం చాలా పుణ్యంగా చెప్తారు. పరమేశ్వరుడు అల్పసంతుష్టుడు, భోళాశంకరుడు. శివలింగానికి కాసిని నీళ్లతో అభిషేకిస్తే చాలు ప్రసన్నుడవుతాడు. అందుకే అవకాశం ఉన్నవాళ్లు ఇంటి వద్ద కానీ దేవాలయాల్లో కానీ రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం చేయించడం చాలా మంచిదని కూడా పురాణాలు చెబుతున్నాయి. అలాగే కార్తీక మాసం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి చక్కటి సమయంగా చెప్తారు. అందుకే కార్తీకంలో ఎక్కువగా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు. ఇక అయ్యప్ప స్వామి వారి దీక్షలు కూడా కార్తీక మాసంలోనే ప్రారంభమవుతాయి. ఇన్ని విశిష్టతల సమాహారం కార్తీక మాసం.